పిఆర్పి ట్రీట్మెంట్ కన్నా ఇంకొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎగ్జోజోమ్స్ ట్రీట్మెంట్ అంటున్నారు కదండి, కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే మనం బ్లడ్ని తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ అనే మెషిన్లో సపరేట్ చేయడం వల్ల స్టెమ్ సెల్స్ అనే సెల్స్ వస్తాయి. ఆ స్టెమ్ సెల్ యూజ్ ఏంటంటే మన కార్టిలేజ్ అరిగిపోకుండా మళ్ళీ పెరగడానికి హెల్ప్ చేస్తాయి అనమాట, మోకాల్లో ఇంజెక్షన్ వేయటం వల్ల. ఈ ఎగ్జోజోమ్స్ అంటే ఏంటంటే అదే స్టెమ్ సెల్స్ని ఒక మెషిన్, ఒక ఇటలీ సైంటిస్ట్ కనిపెట్టాడు అనమాట. ఈ ఎగ్జోజోమ్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉంటాయి. ఈ ఎగ్జోజోమ్స్ న్యాచురల్గా ఉంటాయి అనమాట మనకి. ఎందుకు ఉంటాయి అంటే మనకు ఒక బాడీలో ఒక ఏరియా డ్యామేజ్ అయిపోతుంది, సపోజ్ మోకాల్లో గుజ్జు డ్యామేజ్ అయిపోతుంది, సో బ్రెయిన్కి స్టిమ్యులస్ పంపిస్తుంది అనమాట, ఈ పలానా భాగంలో మనకి కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందని. సో ఆ బాడీలో ఉండే ఈ సెల్సే ఎగ్జోజోమ్స్, ఆ వెళ్ళి రెస్పాండ్ అయ్యి మనకి రిపేర్ చేస్తుంది అనమాట. సో ఏజ్ వైజ్ కానీ మనకి అర్లీగా కూడా డీజనరేట్ అయిన వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా రీజనరేట్ అవ్వాలంటే మనకి ఈ మెషిన్ సపరేట్ చేస్తుంది ఆ ఎగ్జోజోమ్స్ని. సో వాటిని మనం జాయింట్లో ఇంజెక్ట్ చేస్తున్నాం. సో అర్లీగా రీజనరేట్ అవ్వటం, ఫాస్ట్గా రీజనరేట్ అయ్యి మనకి హెల్దీ అవుతుంది అనమాట కార్టిలేజ్.